ఎందుకు మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు అసలు ఎందుకు మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు ఎందుకు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు నాకు అర్థం కాలేదన్నమాట అసలుకి దేవుడు సినిమా కంటెంట్ తీసుకున్నారు ఇటువంటి సినిమాని అసలుకి ట్రోల్ చేయడం అనేది చాలా తప్పన్నమాట ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది ఒప్పుకుంటున్నాం కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ప్రభాస్ అన్న సీన్ ప్రతి ఒక్క మెజైల్ అనే చెప్పొచ్చు అనమాట లాస్ట్లో మంచు విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు ఎస్పెషల్లీ మోహన్ బాబు క్యారెక్టర్ అవుతే అసలు ఉగ్ర రూపం చూపించాడు ఆ భక్తి శ్లోకాలు చదువుతూ ఉంటే గుండె జల్దరిస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంది సినిమా అయితే దయచేసి ఎవరు ట్రోల్ చేయొద్దన్న నేనుగానే ఏంటంటే ఏముంటుందో అనుకొని వచ్చాను కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమయ్య నాగార్జున గారు సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ రోజు జనాలకు అర్థం కాలేదు కానీ అది ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కానీ అంతే హిట్ అవుతుందని నేను చెప్తా ఉన్నాను ఇప్పుడున్న సమాజానికి ఏంటంటే అందరికీ కామం పెరిగిపోయింది అసలుకి రీసెంట్గా ఒక నెల నుంచి చూస్తుంటే హత్యలు మొగుల్ని చంపేయడాలు వాళ్ళ మీద దాడులు ఇవన్నీ అటువంటి వాళ్ళు దయచేసి ఈ సినిమా చూసి కొంచెమన్నా జ్ఞానం పెంచుకోండి భక్తిపరంగా కొంచెమన్నా మారండి అనేది ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి ట్రోల్ చేయొద్దు ఎవరినన్నా ట్రోల్ చేయండి దయచేసి దేవుడు శివభక్తి మనం శివరాత్రి ఎంత గొప్పగా జరుపుకుంటామో అటువంటి సినిమా చాలా బాగా చూపించారు శివరాత్రి ఎపిసోడ్ ఈ సినిమాలో ఉందన్నమాట చాలా అద్భుతంగా చూపించారు దయచేసి ఈ సినిమాని మాత్రం ట్రోల్ చేయొద్దు ఎందుకంటే ఎవరితోన్నా పెట్టుకోండి శివుడితో మాత్రం పెట్టుకోవద్దు అదే చెప్తా ఉన్నాను రొమాన్స్ అంటే అన్న అతనికి ఇది తన్నుడు అనే క్యారెక్టర్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అతను మారుతాడు పెళ్ళైన తర్వాత శివుడిని ఆవలింగనం చేసుకుంటాడు అనమాట అసలు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత కూడా అసలు దేవుడు అంటే నమ్మడనమాట అటువంటి అనే మంచు విష్ణు వ్యక్తి ఎలా నమ్మాడు ఆ రాయి అనే వ్యక్తి ఆ రాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు లాస్ట్కి ఆ భక్తికి దాటిపోయి తన కళ్ళు కూడా పీకిచ్చేస్తాడనమాట అటువంటి స్టేజ్లో ఉంటుందన్నమాట సినిమా రొమాన్స్ తర్వాత అతను రికగ్నైజేషన్ అవుతాడనమాట రియలైజేషన్ ఓహో దేవుడు అంటే ఇలా ఉంటాడనేది అది తెలుసుకున్న తర్వాత అతను వేరే లెవెల్లో ఉంటుంది దాని తర్వాత రొమాన్స్ అనేది ఎక్కడ లేదన్న క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుందన్న బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండేది సప్తగిరి క్యారెక్టర్ కానీ అలాగే మన మోహన్ లాల్కి మనకి మంచు విష్ణు అన్నకి అర్జున అనే ఒక ఇది త్రోతయుగం చూపిస్తారనమాట అదైతే చాలా బాగుంది అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కానీ శివుడి క్యారెక్టర్ అంటే ఇంకా కొంచెం గెటప్ కొద్దిగా కొంచెం చూడగానే భయపడేటట్టుగా చేస్తుంటే బాగుండు ఓవరాల్గా అయితే సినిమా బాగుందన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుషుతో డిసప్పాయింట్ అయ్యారు కానీ ఈ సినిమా చూడండి భక్తి రస చిత్రాల్లో ప్రభాస్ అన్న ఎలా ఉంటాడు అనేది మీకు తెలుసు కొన్ని సీన్లు అయితే మనకే భయం వస్తుంది ప్రభాస్ అన్నను చూస్తే ఆ విధంగా యాక్ట్ చేశాడన్న ఆదిపురుషు డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాతో పోయిందనే చెప్పొచ్చు ఓడే చెప్తా ఉన్నా సినిమా చాలా బాగుంది మంచు విష్ణు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే ఈ కన్నప్ప సినిమాని నిర్మించడం అనేది చెప్పొచ్చు అనమాట దయచేసి ఎవడో ట్రోల్ చేయొద్దు ఎందుకంటే చాలా మంచి సినిమా భక్తి రస చిత్రానికి కూడా మీరు ట్రోల్ చేశారంటే మీకు బుర్ర ఉందా లేదనేది నాకైతే అర్థం కావటం లేదు సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా థియేటర్లోనే ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది కానీ లాస్ట్ ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క నోళ్ళు మోయించారన్న ఆ విధంగా ఉంది సినిమా అయితే చాలా బాగుంది బీజిఎం ఎస్పెషల్లీ హైలైట్ అన్న